కరీంనగర్ రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై 22/A నిషేధాన్ని ఎత్తివేయాలని బాధితులు ఆందోళనకు సిద్ధమయ్యారు. స్థానిక సాయి మహాలక్ష్మి గార్డెన్లో బాధితులు సమావేశం నిర్వహించారు. గత ఏడాది కాలంగా అధికారుల మంత్రుల చుట్టూ తిరిగి అలసిపోయామని, ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామని ప్రకటించారు. వచ్చే బుధవారం 10,000 మందితో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా స్థానిక కార్పొరేటర్ల ఇల్లు, ఎమ్మెల్యే నివాసం, కేంద్ర మంత్రి నివాసం ముట్టడించి తమ పట్టా భూముల పరిరక్షణ కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పాషం మోహన్ రెడ్డి నాయకత్వంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను మరోసారి కన్వీనర్గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎద్దుల రాజశేఖర్, బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డితో పాటు బాధితులు పాల్గొన్నారు. మేము ఇక్కడ రేకుర్తిలో ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల స్టడీ కోసమే ఒక 2-3 ప్లాట్లు కొని పెట్టుకున్నాం. అవన్నీ అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి మాకు పిల్లల స్టడీ, హయ్యర్ స్టడీస్ కానీ లేకపోతే మ్యారేజ్లు కానీ సేల్ చేద్దామంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ట్యాక్సులు పే చేస్తేనే కదా గవర్నమెంట్కి ట్యాక్స్ పోతేనే కదా రిజిస్ట్రేషన్లు అయితే. మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఎందుకు సీలింగ్ యాక్ట్లకి పెట్టారు మా భూములు? మరి ఎందుకు అవి అన్నీ క్లియర్గా ఉన్నాయా లేకపోతే అసైన్ భూములా? మీరు ఏం ఎంక్వైరీ చేసుకోవాలి? అందరినీ మొత్తం అన్ని ఎకరాల భూములు మొత్తం ఒక 2-3 గ్రామాలనే పెట్టారు. మరి అంటే ఉన్నాయి కొన్ని కావచ్చు మీ గవర్నమెంట్ ల్యాండ్స్, కానీ మొత్తం మందిని పెట్టారు కదా. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చాలా అందరి మంత్రులను కలిసాము. 10 నెలల నుండి పిచ్చోగలాగా తిరుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? గవర్నమెంట్కి ఏం కనబడట్లేదా? మా బాధ. ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా? ప్రజలను ఉద్ధరించాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన అని ఓ బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్లో సోమవారం మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. కానీ ఏంటండి మేము ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాము, ఇదంతా మీకు సమస్య లెక్క కనబడట్లేదా? చాలామంది సఫర్ అవుతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. మరి ఏంటి మీకు సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం తెలియట్లేదా? లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియనియట్లేదా? అసలు ఏంటి? ప్రతి మంత్రిని కలిసాం, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం, గంగుల కమలాకర్ సార్ని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాం, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సార్ని కూడా కలిసాం. అందరినీ కలిసాం. మంత్రులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, అయినా కానీ రిజల్ట్ అనేది లేదు. మరి ఎందుకు ఈ సమస్య? మా సమస్య మీకు ఏం కనబడలేదు. 10,000 కుటుంబాలు సార్, ఒక నా సమస్య కాదు ఇది, 10,000 కుటుంబాల సమస్య. మరి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? మాకు ఇది ఏదో మాకు చాలా బాధగా ఉంది. దీన్ని మీరు తొందరగా సమస్యను క్లియర్ చేస్తే మేము దాని నుండి విముక్తులు అవుతాం. ఎందుకంటే మీకు జనం బాధపట్టినప్పుడు మీరు ఎందుకండి ఓట్లు అడుగుతారు? మా దగ్గరకు వచ్చి అన్ని మిషన్ భగీరథ పైపులు వేసారు, అన్నీ వేసారు, రోడ్లు వేసారు, ట్యాక్స్ వేసి ఇప్పటికి కూడా 40 బిల్లు కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు. ఇప్పటికైతే రిజల్ట్ అని లేదు. చేస్తాము ఇంకా 1 వీక్ అంటున్నారు, 15 డేస్ అంటున్నారు, నెల అంటున్నారు. ఇప్పటికి 10 నెలల నుండి 10 నెలల నుండి తిరుగుతున్నాం. మరి అంటే రిజల్ట్ అనేది ఏం కనబడట్లేదు. కొంచెం కూడా ఉండాలి కదండి. ఇప్పుడు 1 మంత్ అవుతారు, 2 మంత్స్ అవుతారు, 10 నెలల నుండి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. చాలామంది అసలు బిజినెస్ లేక ఏం లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఏంటి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చోద్యం చూస్తుంది? ఇప్పుడు మాత్రం ఈ 1 మంత్లో లేకపోతే 15 డేస్లో ఇది క్లియర్ చేయకపోతే అందరు ఆత్మహత్యలకు గురవుతారు. మీకే అదంతా వస్తుంది పేరు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇదైంది కాబట్టి జనం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుకుంటాను. లేకపోతే అన్ని ధర్నాలు చేస్తాము, సచివాలయం చుట్టూ కూడా అక్కడికి కూడా వస్తాం. ఇక మేము ఆత్మహత్యలు చేసుకొని మీకు కనబడతాం. ఓకేనా? రేకుర్తి విద్యానగర్ చెందిన భూములను నిషేధ జాబితాలో పెట్టిన సందర్భంలో మేము అందరం బాధితులంతా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు ఇది సంవత్సరం నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి దీని మీద ఎవరు కూడా సీరియస్గా స్పందిస్తలేరు. అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ ఎవరు పెద్దగా దీని మీద స్పందిస్తలేరు. ఇది సమస్య కాదని అనుకుంటున్నారు. బాధితులు చూశారుగా ఎంతమంది ఉన్నారో, వచ్చింది చాలా తక్కువ మంది. అయితే మేము ఈ యొక్క కార్యాచరణను రేపు మన పరిస్థితి ఏంది, మా యొక్క భూముల పరిస్థితి ఏంది, దీని గురించి ఎట్లా ముందుకు పోవాలి, మరి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు ఆపేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ రెవెన్యూ అధికారులు, ఈ ప్రభుత్వం మీద మేము సీరియస్గా ప్రభుత్వం మీద నిరసనకు మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వచ్చే మంగళవారం లేదా బుధవారం నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. త్వరలో ఎమ్మెల్యే గారి ఇల్లు, మంత్రుల ఇల్లు ముట్టడించాలని నిర్ణయించుకున్నాం.
తీవ్ర స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. త్వరలో బస్సు యాత్ర ద్వారా కానీ పాదయాత్ర ద్వారా కానీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సచివాలయాన్ని ముట్టడించడానికి మేము సిద్ధమవుతున్నాము. ఈ యొక్క సందర్భంలో ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. బాధితుల తరఫున బాధితులందరూ చాలా కోపంతో ఉన్నారు. 1 year నుంచి సంవత్సర కాలంగా పూర్తిగా పెండింగ్లో పెట్టేసరికి వాళ్ళంతా ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాన్ని సిద్ధమవుతున్నారు. మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. ఈ గ్రామం లోపల ఉన్నటువంటి 230 నంబర్ రేకుర్తి లోపల మిగతా ఉన్నటువంటి 16 నంబర్లు ఏవైతున్నాయో ఎట్టి ఖచ్చితంగా కూడా అప్పుడు సీలింగ్ యాక్ట్లో మొత్తం భూములన్నీ కూడా వదిలిపెట్టారు. ఆ 15 మంది పట్టదారుల భూస్వాములు ఎంతమంది వారికి ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మిగతా భూమిని వదిలిపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కలెక్టర్ గారు కానీ తర్వాత జేసీ గారు కానీ మేము సందర్భంగా మేము గవర్నమెంట్ ఖచ్చితంగా తెలియజేసేది ఏంటంటే 100% మేము నిరూపిస్తాం. ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో సీలింగ్ యాక్ట్లో చూపెట్టారు కాబట్టి మిగతా భూములన్నీ కూడా పట్టా భూములే. ఆ పట్టా భూములను కూడా తిరిగి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయడానికే ఈ 22 రేకుర్తి భూములు కానీ విద్యానగర్ శ్రీరామనగర్ కాలనీ కానీ కొత్తయాస కానీ వెంటనే అందులోకి వెళ్ళి తీసేసి రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు అనుమతులు ఇవ్వాలి. లేదంటే మాత్రం ఇప్పుడు ఏదైతే కార్యాచరణ ఉందో ఈ జేసీ గారు ఇచ్చిన 10 రోజుల టైం ఏదో దాని తర్వాత ఇమ్మీడియట్గా కూడా కలెక్టరేట్ ముట్టడి ఉంటుంది. కలెక్టరేట్ ముట్టడి మాత్రం పెద్ద ఎత్తున ఉంటుంది. అందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ గ్రామం చుట్టుపక్కల 10,000 మంది ఏదైతే యజమానులు ఉన్నారో ఆ 10,000 మంది యజమానుల సుమారు 5,000 ఇండ్లు ఉంటాయి. ఈ 5,000 ఇండ్లకు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చినా కూడా సుమారు 5,000 మంది అవుతారు. 5,000 మంది అంటే ఒక్కసారి ఊహించుకోవాలి కలెక్టరేట్ ముట్టడి ఎట్లుంటుందో. అక్కడ జరిగే తీవ్ర పరిణామం ఉంటుంది. అక్కడ ఏది జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కలెక్టరేట్ ముట్టడి దగ్గర ఏది జరిగినా కూడా ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు ఎవరైతే ప్లాట్ల యజమానులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏదైతే మా పరిస్థితులు బాగాలేక ఆర్థికంగా వెనకబడ్డాం కాబట్టి మేము ఏదైనా చేసుకోవాలంటే శుభకార్యము లేకుంటే ఇంకా మిగతా ఏ కార్యం చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము చనిపోయే పరిస్థితులు ఉన్నాం, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక్కసారి కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకోలే. ఆత్మహత్యలు చేసుకున్నారంటే అప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒక్కసారి ఆలోచన. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ యొక్క అనాలోచిత ఆలోచన ఒక ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే మాత్రం ఈ యొక్క ఏదైతే ప్రజాగ్రహము ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి వెంటనే కూడా మేము ఈ ఐక్యవేత్త ద్వారా తదుపరి చర్యలు ఏదైతే ఉంటాయో పూర్తి స్థాయిలో కూడా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా సచివాలయం సెక్రటరీ ఇక్కడ ఏదైతే ఐక్యవేత్త నిర్ణయించినప్పుడు సెక్రటరియట్ను కూడా బస్సు యాత్ర ద్వారా మేము అత్యధికంగా అంటే ఏదైతే కనీసం 1,000 మందికి తగ్గకుండా కూడా సచివాలయాన్ని ముట్టడించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. తర్వాత ఏ పరిణామమైనా కానీ ప్రభుత్వమే భరించాలని సందర్భంగా తెలియజేస్తూ జాడి బాలరెడ్డి బీజేపీ పశ్చిమ కరీంనగర్. సంతోష్ పవన్, నేను కొడిమ్యాల గ్రామ వాస్తవ్యులు. నేను కూడా ఇక్కడే రేకుర్తి పరిధిలో గత సంవత్సరాల కాలం కిందట ఒక ఇల్లు తీసుకున్నాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్టరేట్ చుట్టూ ఇప్పటి వరకు దాదాపు 16వ సారో 17వ సారో ప్రజావాణి కార్యక్రమంలో ఈ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూనే ఉన్నది. అధికారులకు కనీసం ఆ సమస్య గురించి అవగాహన ఉన్నదా లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూద్దాం చేద్దాం అని అంటూనే ఉన్నారు. ప్రజావాణి ఏంటంటే సత్వర పరిష్కార వేదిక అని వాళ్ళే చెప్తున్నారు. ఇన్నిసార్లు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అదేదో బ్యాంకులో దాచిపెట్టుకునే ట్రాలు పెడుతున్నారు, కానీ దాని గురించి ఇంతవరకు ఎవరు స్పందించడం లేరు. సమస్య గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. కన్నిటికన్నా మా దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రజాప్రతినిధులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా ఇటు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి వీళ్ళ సమస్య అని ఒక్కడు ఆలోచించడం లేడు. కనీసం మా తరపున స్పందించడానికి కూడా ఒక్కడు కనబడతలేడు. మాకు ఎంత కష్టమవుతుందంటే ఈ 10,000 కుటుంబాలలో ప్రతి ఒక్కరు తెల్లారైతే ఏదైనా పాజిటివ్ న్యూస్ దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూనే ఉన్నారు. ఇది ఇట్లనే సాగితే చాలామంది చాలా అవస్థలు పడుతూనే ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదైనా విపరీత పరిణామాలు సంభవిస్తే తప్ప వీళ్ళు స్పందించారో అన్నట్టుగానే ఉంది. దయచేసి పెద్ద మనసు చేసుకుని దీనికి ఒక టైం లేని ఇవ్వాలి. ఒక నిర్ణీత గడువు ఉంటేనే ఇది పరిష్కారం అవుతుంది. మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఒక నిర్ణీత గడువులోగా ఈ సమస్యలు పరిష్కరిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. దయచేసి దీని గురించి ఆలోచించాలి. నా పేరు ఊట్కూరు శ్రీనివాసరెడ్డి. విద్యానగర్లో ఒక ఇల్లు కట్టుకున్నాం మేము. కరీంనగర్ అంటే ఒక స్మార్ట్ సిటీ అనేది ఒక ఫ్యాషన్ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక కళ. మేము కష్టపడి ఇల్లు కట్టుకొని ఒక 30 లక్షల లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇల్లుకు ఇప్పుడు 22 ఏళ్ళు చేర్చి ఇప్పుడు ఇల్లు కూలగొడతాం లేకపోతే మేము అమ్మలేము కొనలేము అనే బాధ మాకు కలిగించారు. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పిల్లల చదువుల కోసమైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ రాజకీయంగా పార్టీలు మారుతున్నాయి, అన్నీ మారుతానే మా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి దాదాపు ఒక 10-15 సార్లు మేము అక్కడ కలెక్టరేట్కి పోయి ప్రజావాణిలో ఎలాంటి అప్లికేషన్లు ఇచ్చినా ముందుకు పోవట్లేదు.
జర దయచేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మేము వచ్చి ఇంకా మేము ఏం చేసుకున్నా పర్లేదు అనుకొని చూస్తారా, లేదా మా పరిస్థితి ఏందని ఆలోచించండి. ఎందుకంటే కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ, మీకు తెలుసు. ఒక తెలంగాణ ఉద్యమం అనేది కరీంనగర్ నుంచి పుట్టింది. మరొక దీని భూబాధితుల యుద్ధం అనేది ఇక్కడ మొదలైతే మాత్రం మీరు తట్టుకోలేరు. ప్రభుత్వాలకు కూడా తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. ప్రతి ఒక్కరికి ఇక్కడ చెమట కార్చడం ఎంత తెలుసో అలాగే ఇక్కడ నుంచి పోరాటం చేయడం కూడా తెలుసు. కాబట్టి మా ఓపికను పరీక్షించకండి. ఇంకో వారం రోజుల్లో మా ఐక్య నివేదిక తీసుకునేదాన్ని చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దీని మీద సత్వరమే ఈ 22A మీద ఈ నిషేధాన్ని తొలగించి మా భూములను విడుదల చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. అన్ని రోజులు ఓపిక ఉంటుంది. ఓపిక నశించిందంటే కథమే కదా. మరి ఎప్పటి నుంచి కార్యాచరణ చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళు పెద్దలు, దాని ప్రకారం ముందుకు వస్తాం. పోతాం 7 గంటలకి సిద్ధం. అంతే. మాకు కావాల్సింది మా ప్రాపర్టీ, మేము దోసుకున్నది కాదు. మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు. మా కళ్ళకు రక్తం వస్తుంది. ఎంత బాధపడాలి. లోన్లు తీసుకుంటున్నాం బ్యాంకుల చుట్టూ. ఒక ఇల్లు కట్టాలంటే ఒక అడ్వకేట్ పర్మిషన్ కావాలి, ఒక ఇంజనీర్ పర్మిషన్ కావాలి. బ్యాంకుల చుట్టూ 100 సార్లు చెప్పులు అరగాలి లోన్ శాంక్షన్ కావాలంటే. అదే ఉన్నోనికి వాడు ఇంట్లో కూర్చుంటానికి లోన్ శాంక్షన్ అవుతుంది. మాలాంటి వాళ్ళకి లోన్ శాంక్షన్ కాదు. పైసలు పెట్టాలి, బతిలాడాలి, దండం పెట్టాలి, అప్పుడు లోన్ శాంక్షన్ అవుతుంది. తెలియదా మీకు? 30 ఏళ్ళ నుంచి ఏం చేసిర్రు? ఎక్కడున్నారు మీరు 30 ఏళ్ళ నుంచి? ఇంత ల్యాండ్ నాది 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 అని విర్రవీగుతుర్రు. రాండి వచ్చి చూడుర్రు. మరి ఎందుకు వడి చేస్తుర్రు? ఒక్కొక్కళ్ళు ఏడుస్తున్నారు పాపం. ఖమ్మంలో ఒక్కొక్కళ్ళని చూస్తే బాధ, కళ్ళ రక్తం వస్తుంది. అసలు ఈ తెలంగాణలో ఎందుకు పుట్టామని బాధపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. చిన్న పిల్లలు బాలంతలు పాపం ఖమ్మంలో ఏడుస్తున్నారు వాళ్ళు. నువ్వు ఎందుకు కట్టియాలి డబుల్ బెడ్రూమ్? ఆ ఇండ్లు కూలగొట్టడు ఎందుకు? మళ్ళీ నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించడు ఎందుకు? అక్కడనే కట్టి కదా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ అన్నే కట్టి వాళ్ళకి అక్కడనే కట్టి కదా. ఇప్పుడు ఎన్ని కోట్ల నష్టం జరుగుతుంది? ఏం లేదు, అవుట్ రైట్ చూస్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, మాట్లాడిర్రు, దాని ప్రకారం ముందుకు పోతాం అంతే. మేము కావాల్సి మేము న్యాయం కోసం మీకు కూడా తెలుసు. మేము రాజకీయ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం. మేము స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. ఒకటి దీంట్లో కూడా పోరాటాలు ఉన్నారు. ఇంతవరకు ఒక కార్పొరేటర్ కనిపిస్తలేడు. కార్పొరేటర్లు ఎందుకు వస్తలేరు? మరి వాళ్ళు కూడా రావాలి కదా. ఈ రోజు ఒక కార్పొరేటర్ పిలిపిస్తే 1000 మంది వస్తారు. మరి అప్పుడు వచ్చిర్రు, ఓట్లకు వచ్చిర్రు, ఇల్లు తిరిగిర్రు, ఓట్లు వేసినాం, గెలిచిర్రు. వాళ్ళు కూడా ముందుండాలి కదా. ఒక నాయకుడు ముందుంటేనే కదా. మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం, మేము అన్యాయం కోసం కాదు. దయచేసి దీన్ని ఆలోచించుకోవాలి. నేను మాట్లాడే తప్పు కాదు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని మాకు న్యాయం చేయమంటున్నాం అంతే. మేము మాకు కోట్లు కావాలంటలేము, లేకపోతే మాకే ఇవ్వాలని మేము అడుగుతాం.